ఈ వీడియోలో మనం తెలంగాణ హైకోర్టుకి సంబంధించి ప్రాసెస్ సర్వర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి కదా. సో వాటికి యూస్ అయ్యేలా మాక్ టెస్ట్ సిరీస్ అయితే నేను ప్రిపేర్ చేశాను. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్స్లో అయితే పెట్టండి. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతిపెద్ద డెల్టా ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి, సుందర్బన్. ఈ సుందర్బన్ అయితే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టాగా అయితే ప్రసిద్ధి చెందడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి గంగా, బ్రహ్మపుత్ర, మిగిలిన నదుల సంగమం వల్ల అయితే ఏర్పడడం జరిగింది. సో ఈ డెల్టా భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్ దేశాల్లో అయితే విస్తరించి ఉందండి. అండ్ ప్రపంచ ప్రసిద్ధ రాయల్ బెంగాల్ టైగర్ ఉంది కదా, దానికి నిలయంగా అయితే ఈ సుందర్బన్ నేషనల్ పార్క్ అయితే 1987లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా అయితే గుర్తించడం జరిగింది. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి 16వ ఆర్థిక కమిషన్ చైర్మన్ ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, అరవింద్ పనగారియా. సో పాత ప్రభుత్వం అయితే 16వ ఆర్థిక కమిషన్ చైర్మన్గా అయితే డాక్టర్ అరవింద్ పనగారియాని అయితే నియమించడం జరిగింది. ఈ కమిషన్ వచ్చేసి మనకి 2026 ఏప్రిల్ 1 నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. అండ్ సో ఈ 5 ఏళ్లలో వచ్చేసి కేంద్ర రాష్ట్రాలు ఉంటాయి కదండి, వాటి మధ్య పన్నుల పంపిణీ గురించి అయితే ఈ కమిషన్ అయితే సిఫార్సులు చేస్తుంది. అండ్ మనకి ప్రీవియస్గా వచ్చేసి 15వ ఆర్థిక కమిషన్ చైర్మన్ ఎవరంటే ఎన్కే సింగ్ గారు. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మండల కమిషన్ కేంద్ర ప్రధానమంత్రులలో ఎవరి కాలంలో ఏర్పడింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, మొరార్జీ దేశాయ్. సో ఇది వచ్చేసి మనకి భారతదేశంలో సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన వాళ్ళు ఉంటారు కదండి, సో వాళ్ళని గుర్తించి వాళ్ళకి రిజర్వేషన్లు ఇప్పించడం కోసం అయితే 1979లో అయితే మొరార్జీ దేశాయ్ గారి నాయకత్వంలో అప్పుడైతే జనతా ప్రభుత్వం ఉందండి. సో దీనికి ఎవరైతే అధ్యక్షత వహించారంటే ఈ మండల కమిషన్కి బీపీ మండల్ గారు అయితే అధ్యక్షత వహించడం జరిగింది. సో మొరార్జీ దేశ్ గారి నాయకత్వంలో మరియు జనతా ప్రభుత్వం టైంలో అయితే ఈ మండల కమిషన్ని ఏర్పాటు చేసింది. దీన్నే ఇంకేమంటారంటే వెనుకబడిన తరగతుల కమిషన్ కూడా పిలుస్తారు. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ప్రతి సంవత్సరం భారత సైనిక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారని చెప్పేసి అడిగారు. జరుపుకుంటారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, జనవరి 15. సో మనకేంటంటే ప్రతి సంవత్సరం భారత సైనిక దినోత్సవం వచ్చేసి మనం జనవరి 15 జరుపుకుంటాము. అసలు ఎందుకు జరుపుకుంటామంటే 1949 జనవరి 15 అయితే మన ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప గారు ఉన్నారు కదండి, సో ఆయన అయితే బ్రిటిష్ సైన్యాధికారి జనరల్ సర్ ఫ్రాన్సిస్ బూచర్ నుంచి అయితే భారత సైన్యానికి తొలి భారతీయ కమాండర్ ఇన్ చీఫ్గా అయితే బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఈ రోజున 1949 జనవరి 15న. సో ఈ చారిత్రక సంఘటనని గుర్తుపెట్టుకుని మనం ప్రతి సంవత్సరం వచ్చేసి సైనిక దినోత్సవాన్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 5వ క్వశ్చన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర తొలి గవర్నర్ ఎవరు అని చెప్పేసి అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ ఏ, ఈఎస్ఎల్ నరసింహన్ గారు. సో ఇదేంటంటే మనకి 2014 జూన్ 2న అయితే మనకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కదండి. సో ఆ టైంలో మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఉన్న ఈఎస్ఎల్ నరసింహన్ గారే తెలంగాణకు కూడా ఫస్ట్ గవర్నర్గా అయితే బాధ్యతలు స్వీకరించడం అయితే జరిగింది. అండ్ 6th క్వశ్చన్ వచ్చేసి జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి, చార్లెస్ డార్విన్. సో ఈయన ఏంటంటే చార్లెస్ డార్విన్ గారు తన ఒక బుక్ రాశారు, ప్రసిద్ధ గ్రంథం ఉంది తనది. సో దాని పేరు ఏంటంటే ది ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్. సో దీంట్లో వచ్చేసి మనకి ఈ బుక్లో జీవ పరిణామ సిద్ధాంతాన్ని అయితే ప్రతిపాదించడం జరిగింది ఆయన. అండ్ జీవులు ఉంటాయి కదండి, అవన్నీ ఒకే మూల పూర్వీకుల నుండి సహజ వర్ణం ద్వారా కాలక్రమేణా మార్పులకు లోనవుతూ అభివృద్ధి చెందాయని చెప్పేసి ఆయన అయితే ఆ బుక్లో అయితే వివరించడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 7th వన్, ప్రతిపక్ష నాయకుడిని పదవి పొందడానికి లోక్సభలో ఒక పార్టీకి అవసరమైన కనీస సీట్ల శాతం ఎంత అని చెప్పేసి అడిగారు. సో ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు కదా, ఆయన పదవి పొందడానికి లోక్సభలో ఆ పార్టీకి ఎంత కనీస సీట్ల శాతం అవసరం అవుతుందని చెప్పేసి అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ ఏ, 10%. సో మనకి లోక్సభలో ఉంది కదండి, ఒక రాజకీయ పార్టీ అధికారికంగా ప్రతిపక్ష పార్టీ హోదాను పొందాలంటే ఆ సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో కనీసం 10% సీట్లు అయితే గెలుచుకోవాలండి. సో మనకి లోక్సభలో ఎంత స్థానాలు ఉంటాయంటే మొత్తం 543 స్థానాలు ఉంటాయి. సో కనీసం 10% అంటే 55 సీట్లు సాధించిన పార్టీ నాయకుడిని అయితే ప్రతిపక్ష నాయకుడిగా అయితే గుర్తిస్తారు, లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా అయితే గుర్తించడం జరుగుతుంది. అండ్ ప్రజెంట్ మనకి 18th లోక్సభలో అధికారిక ప్రతిపక్ష నాయకుడిగా ఎవరు ఉన్నారు అంటే మనకి రాహుల్ గాంధీ గారు అయితే ఉన్నారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 8th వన్, తెలంగాణలో బోనాల పండుగను ఏ తెలుగు నెలలో జరుపుకుంటారని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఆషాఢం. సో మనకేంటంటే ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బోనాల పండుగను వచ్చేసి మనమైతే తెలుగు ఆషాఢ మాసంలో అయితే జరుపుకోవడం జరుగుతుందండి.
సో ఇది మనకి ఎట్లా స్టార్ట్ అవుతుందంటే గోల్కొండలోని జగదాంబిక అమ్మవారు ఉంటారు కదా, ఆమెకి ఫస్ట్ బోనం అనేది సమర్పించడం జరుగుతుంది. సో ఆమెకి సమర్పించిన తర్వాతే ఫస్ట్ బోనం, ఆ తర్వాత అయితే ఉత్సవాలు అయితే ప్రారంభమవుతాయి. సో ఫస్ట్ మనకి పండగ స్టార్ట్ అయ్యేది గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలండి, ఆషాఢ మాసం బోనాలు. ఆ తర్వాత మనకు వచ్చేసి సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి బోనాలు వచ్చేసి లష్కర్ బోనాలు జరుగుతాయి. అండ్ ఆ తర్వాత లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి దేవాలయాల్లో జరిగే బోనాల పండుగలు అయితే ముఖ్యమైనవి. ఫస్ట్ వచ్చి ఆషాఢ మాస గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలు, ఆ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాలు, ఆ తర్వాత హైదరాబాద్ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు ఎప్పుడు జరుపుకుంటారో ఆషాఢ మాసంలో జరుపుకుంటారు. అండ్ 9th క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలోని ఏ నగరాన్ని సరస్సుల నగరం అని కూడా పిలుస్తారు? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి ఉదయ్పూర్ అండి. సో మనం రాజస్థాన్లో ఉంది కదండి ఉదయ్పూర్ నగరం, దీన్నైతే మనం సరస్సుల నగరం, సిటీ ఆఫ్ లేక్స్ అని పిలుస్తాము. సో ఎందుకు దీన్ని అలా పిలుస్తారంటే, సో ఈ నగరాల్లో వచ్చేసి పిచోలా సరస్సు, ఫతేసాగర్ సరస్సు, ఉదయ్ సాగర్, రాజసమంద్ అంటే ఇలాంటి చాలా రకాల అనేకమైన అందమైన సరస్సులు అయితే ఉన్నాయండి. సో ఈ సరస్సులు ఉండడం వల్ల ఈ ఉదయ్పూర్ వచ్చేసి మనకి ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా అయితే నిలవడం జరిగింది ఈ సరస్సుల వల్ల. సో అందుకే మనం ఈ ఉదయ్పూర్ను వచ్చేసి సిటీ ఆఫ్ లేక్స్ లేదా సరస్సుల నగరం అని పిలవడం జరుగుతుంది. అండ్ 10th క్వశ్చన్, భారతదేశంలో అత్యధికంగా గోధుమ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. సో మనకి భారతదేశంలో వచ్చేసి గోధుమను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అండి. సో ఇది వచ్చేసి మనకి దేశంలో పండించే గోధుమ ఉత్పత్తిలో 30% వచ్చేసి ఇక్కడ నుంచే అయితే మనకి పండించడం జరుగుతుంది, ఉత్తరప్రదేశ్ నుంచి. అందువల్ల మనం అత్యధికంగా గోధుమలు పండించే రాష్ట్రంగా, ఉత్పత్తి చేసే రాష్ట్రంగా అయితే ఉత్తరప్రదేశ్ని అయితే మనం భావిస్తాము. అండ్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 11th క్వశ్చన్, 1979లో పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ను గెలుచుకున్న దేశం ఏదని చెప్పేసి అడిగారు. దీని ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి వెస్టిండీస్. సో మనకి 1979లో జరిగిన రెండవ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ని అయితే వెస్టిండీస్ గెలుచుకోవడం జరుగుతుంది. సో ఇది ఏంటంటే ఎక్కడ జరిగిందంటే ఇది ఇంగ్లాండ్లోని లార్డ్స్ మైదానంలో అయితే ఈ ఫైనల్ మ్యాచ్ అయితే జరిగిందండి. దీంట్లో వచ్చేసి మన వెస్టిండీస్ ఉంది కదా, ఈ ఇంగ్లాండ్ని అయితే 92 పరుగుల తేడాతో అయితే ఓడించడం జరిగింది. సో ఈ విజయంతో వచ్చేసి వెస్టిండీస్కి ఆ టైంలో వరుసగా 2 ప్రపంచ కప్పులు అయితే గెలుచుకున్నారండి. ఫస్ట్ కప్ వచ్చేసి 1975లో జరిగింది అండ్ 1979లో సెకండ్ కప్ జరిగింది. సో ఈ రెండింటికి కూడా వెస్టిండీ గెలవడం జరిగి కప్పును అయితే గెలుచుకోవడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ 12th క్వశ్చన్ వచ్చేసి ఏ నదిని బీహార్ యొక్క దుఃఖదాయిని అని పిలుస్తారు? సో దీని ఆన్సర్ వచ్చేసి మనకి కోసి అండి. సో ఈ కోసి ఏంటంటే బీహార్ రాష్ట్రంలో ప్రవహిస్తుందండి. సో ఇది ఏంటంటే వరదలు వస్తాయి కదండి, ఆ టైంలో వచ్చేసి ఇది ఆ నది యొక్క అంటే ప్రవాహ మార్గాన్ని మార్చుకుంటాం వల్ల ఏమైతే భారీ వరదలు అనేవి వచ్చి ప్రజలు, వ్యవసాయం, గ్రామాలకు అనేది చాలా నష్టం కలుగుతుంది, కొట్టకపోతాయి పంటలు అన్నీ. సో అట్లా జరిగి మొత్తం విపత్తు అనేది రావడం జరుగుతుందండి. అందువల్ల ఈ కోసి నదిని వచ్చేసి మనం బీహార్ యొక్క దుఃఖదాయిని అని కూడా పిలుస్తాము. సో మీకు అస్సాం యొక్క దుఃఖదాయిని ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 13th, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో స్థాపించడం జరిగింది? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ డి 1935. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే మనం 1935 ఏప్రిల్ 1st అయితే స్థాపించారండి. అండ్ ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఏమంటే ప్రైవేట్ యాజమాన్యంలో అయితే ఉండడం జరిగింది, ప్రైవేట్ సెక్టార్లో ఉండడం జరిగింది ఫస్ట్. అండ్ ఆ తర్వాత ఏంటంటే 1949 అయితే జనవరి 1, 1949 అయితే భారత ప్రభుత్వం దీన్ని జాతీయం చేయడం, నేషనల్ అయితే చేసిందండి. సో అండ్ మనకి ఆర్బీఐ ప్రధాన కార్యాలయం ఫస్ట్ అయితే కోల్కతాలో ఉంది. ఆ తర్వాత 1937లో అంటే 1935లో అయితే మనకి కోల్కతాలో ఉంది, 1937లో వచ్చేసి ముంబైకి మార్చడం జరిగింది. సో ప్రస్తుతం ఆర్బీఐకి వచ్చేసి 26 ప్రాంతీయ కార్యాలయాలు అయితే ఉన్నాయండి. అండ్ 14th క్వశ్చన్ వచ్చి భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడైన విక్రమ్ సారాభాయ్కు 1966లో ప్రదానం చేసిన ప్రముఖ అవార్డు ఏది అని అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ డి పద్మభూషణ్ అండి. సో ఈయనకేంటంటే ఈయన్ని మనం ఏమని పిలుస్తాము, డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారిని అంటే భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడిగా అయితే ప్రసిద్ధి చెందడం జరిగిందండి ఈయన. అండ్ ఈయనకి భారత ప్రభుత్వం వచ్చేసి ఆయన చేసిన సేవలకు గాను 1962లో వచ్చేసి శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు ఇచ్చారండి. అండ్ 1966లో వచ్చేసి పద్మభూషణ్ ఇచ్చారు. అండ్ ఆయన చనిపోయిన తర్వాత అయితే పోస్ట్మాస్గా అయితే 1972లో అయితే మరణానంతరం పద్మవిభూషణ్ పురస్కారాన్ని అయితే ప్రదానం చేసి గౌరవించడం అయితే జరిగింది ఆయన చేసిన సేవలకు గాను. అండ్ మనకి 15th క్వశ్చన్ వచ్చేసి
స్వదేశీ ఉద్యమం సందర్భంగా స్థాపించబడిన విద్యా సంస్థ ఏది అని చెప్పేసి అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి బెంగాల్ నేషనల్ కాలేజ్ అండి. సో ఇదేంటంటే ఈ బెంగాల్ నేషనల్ కాలేజ్ మనకి 1906లో అయితే స్వదేశీ ఉద్యమం సందర్భంగా అయితే స్థాపించడం జరిగింది. దీనికి మొదటి ప్రిన్సిపల్గా ఎవరు పనిచేశారంటే శ్రీ అరవిందో ఘోష్ గారు అయితే దీనికి మొదటి ప్రిన్సిపల్గా పనిచేయడం జరిగింది. అండ్ ఈ కాలేజ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇది జాతీయ విద్యను ప్రోత్సహించడం అనేది ఈ కాలేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆ టైంలో. అండ్ మనకి ఆప్షన్స్లో బెతున్ స్కూల్ ఇచ్చారు కదండి. సో అది వచ్చేసి మనకి 1849లో అయితే మహిళా విద్య కోసం అయితే స్థాపించడం జరిగింది. అండ్ బనారస్ హిందూ విశ్వవిద్యాలయం BHU అయితే మనకి 1916లో అయితే పండిట్ మదన్ మోహన్ మాలవ్య గారు అయితే స్థాపించారండి. అండ్ లాస్ట్ వన్ శాంతినికేతన వచ్చేసి మనకి 1901లో రవీంద్రనాథ్ ఠాగూర్ అయితే స్థాపించడం జరిగింది. అండ్ నెక్స్ట్ 16వ క్వశ్చన్ 16th వన్ వచ్చేసి భారతదేశ ద్రవ్య వ్యవస్థ మానిటరీ సిస్టమ్ మౌలిక సదుపాయాల్లో ముఖ్యమైన అంశం ఏదని చెప్పేసి అడిగారు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మన భారతదేశ ద్రవ్య వ్యవస్థకి అయితే కేంద్ర బిందువుగా అయితే తీసుకుంటామండి. ఇది వచ్చేసి మనకి దేశంలోని ద్రవ్య విధానాన్ని అంటే మానిటరీ పాలసీని రూపొందించడానికి, కరెన్సీని జారీ చేయడానికి, అండ్ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి, మరియు బ్యాంకింగ్ వ్యవస్థను పర్యవేక్షించడానికి, మరియు ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడడం వంటి కీలక బాధ్యతలన్నింటినీ నిర్వహించడం జరుగుతుందండి. సో అందువల్ల దీన్ని మనం వచ్చేసి భారత ద్రవ్య వ్యవస్థ మౌలిక సదుపాయాల్లో ముఖ్యమైన అంశంగా అయితే ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే మనం తీసుకోవడం జరుగుతుంది. అండ్ 17th క్వశ్చన్ వచ్చేసి థార్ ఎడారిని మరొక పేరుతో ఏమని పిలుస్తారు, థార్ డిజర్ట్ని ఇంకేమని పిలుస్తారని చెప్పేసి అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి ది గ్రేట్ ఇండియన్ డిజర్ట్. సో మనం దీన్ని గ్రేట్ ఇండియన్ డిజర్ట్గా అయితే పిలవడం అయితే జరిగిందండి థార్ ఎడారిని. ఇది వచ్చేసి మనకి ప్రధానంగా రాజస్థాన్ రాష్ట్రంలో విస్తరించి కొంచెమేమో గుజరాత్లో, పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాల్లో మరియు పాకిస్తాన్ వరకు అయితే వ్యాపించడం అయితే జరిగిందండి. ఇది కొంత భాగం రాజస్థాన్లో విస్తరించి రిమైనింగ్ భాగం వచ్చేసి కొంత భాగం గుజరాత్, పంజాబ్, హర్యానా రాష్ట్రాలు మరియు పాకిస్తాన్ వరకు అయితే వ్యాపించి ఉండడం అయితే జరుగుతుందండి. అండ్ ఇది వచ్చేసి ప్రపంచంలోని అత్యధిక జనసాంద్రత కలిగిన ఎడారుల్లో ఒకటిగా అయితే దీన్ని పేర్కొంటామండి మనం. అండ్ నెక్స్ట్ 18th క్వశ్చన్ వచ్చేసి 2025లో సైక్లోన్ దితాకు ప్రతిస్పందనగా శ్రీలంకకు సహాయాన్ని అందించేందుకు అదనపు భారతీయ నౌకాదళ యుద్ధ నౌకలను మోహరించి భారత్ ఏ మానవతా సహాయ కార్యక్రమాన్ని విస్తరించింది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆపరేషన్ సాగర్ బంధు. సో ఏంటంటే సైక్లోన్ దిత్వాకు వచ్చింది కదండి ఆ టైంలో 2025లో శ్రీలంకలో. దానివల్ల భారీ నష్టం జరిగింది శ్రీలంకలో. ఆ టైంలో భారత్ ఏం చేసిందంటే ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ కార్యక్రమాన్ని అయితే విస్తరించడం అయితే జరిగింది. అండ్ ఆ మిషన్లో భాగంగా వచ్చేసి భారతదేశం యొక్క అదనపు నౌకాదళ యుద్ధ నౌకలను అండ్ సహాయక సామాగ్రిని, వైద్య బృందాలను మరియు విపత్తు సాయం కోసం అయితే ఈ విపత్తు సహాయ సిబ్బందిని అయితే అందరినీ కలిపి శ్రీలంకకి అయితే భారత్ పంపడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి 18th క్వశ్చన్. అండ్ 19th క్వశ్చన్ వచ్చేసి 1991 ఆర్థిక సంస్కరణల సమయంలో కింది వాటిలో దేనికి పారిశ్రామిక లైసెన్స్ నుంచి మినహాయింపు ఇవ్వబడలేదు అని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి మద్యం లేదా ఆల్కహాల్. సో మనకి ఆ టైంలో మనకి 1991 నూతన పారిశ్రామిక విధానం ప్రకారం అయితే చాలా పరిశ్రమలకు వచ్చేసి మనకి పారిశ్రామిక లైసెన్స్ అనేది రద్దు చేయబడిందండి. అయితే మద్యం, ఆల్కహాల్ వంటి కొన్ని పరిశ్రమలకు సామాజిక, ఆరోగ్యక మరియు నియంత్రణ కారణాల వల్ల లైసెన్సింగ్ అనేది కొనసాగించడం అయితే జరిగిందండి. అందువల్ల ఆల్కహాల్కు మినహాయింపు అయితే ఇవ్వడం లేదు ఆ టైంలో. ఇది వచ్చేసి మనకి 19th క్వశ్చన్. అండ్ 20 క్వశ్చన్ వచ్చేసి బీహార్లోని బగల్పూర్ జిల్లాలో ఉన్న విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన పాలకుడు ఎవరని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి ధర్మపాలుడు. సో విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని వచ్చేసి పాలవంశం ఉంది కదా, పాలవంశానికి చెందిన రాజు ధర్మపాలుడు 8వ శతాబ్దం చివరిలో అంటే సుమారు క్రీస్తు శకం 783లో అయితే స్థాపించాడండి. అండ్ ఇది ఏంటంటే నలంద విశ్వవిద్యాలయం ఉంది కదండి, దాని తర్వాత అయితే భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి ప్రాచీన బౌద్ధ విద్యా గ్రంథాల్లో ఒకటి నలంద విశ్వవిద్యాలయం తర్వాత. అండ్ ఇక్కడ ఏమేమి మనకి టీచ్ చేస్తారంటే బౌద్ధ తత్వశాస్త్రం, వ్యాకరణం, తర్కశాస్త్రం, వైద్యం వంటి అనేక విషయాలను అయితే బోధించడం జరిగేదండి ఆ టైంలో. అండ్ దీన్ని వచ్చేసి మనకి ఆ తర్వాత కాలంలో 1203లో అయితే బక్తియార్ ఖిల్జీ అనే ఆయన దండెత్తి ఈ విశ్వవిద్యాలయాన్ని అయితే ధ్వంసం చేయడం అయితే జరిగిందండి 1203లో. ఇది వచ్చేసి మనకి 20th క్వశ్చన్. అండ్ 21st క్వశ్చన్ వచ్చేసి ఒక సమ్మేళనం, ఒక కాంపౌండ్ 2 లేదా అంతకంటే ఎక్కువ సరళ పదార్థాలుగా సింప్లర్ సబ్స్టాన్సెస్గా విచ్ఛిన్నమయ్యే రసాయన చర్యను ఏమంటారు అని చెప్పేసి అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి
ఆప్షన్ సి విచ్ఛేద చర్య, డికంపోజిషన్ రియాక్షన్ అంటారండి. సో దీనివల్ల ఏంటంటే ఒక సమ్మేళనం వచ్చేసి మనకి ఒక కాంపౌండ్ వచ్చేసి 2 లేదా ఎక్కువ సరళ పదార్థాలుగా అయితే విచ్ఛిన్నం అవుతుందండి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు CaCO3 ఉంటుంది కదండి. సో దాన్ని వేడేసినప్పుడు ఏమవుతుందంటే CaO ప్లస్ CO2గా అయితే మనకి సపరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇట్లా CaCO3 అనే ఒక కాంపౌండ్ అనేది 2 సరళ పదార్థాలుగా అంటే CaO ప్లస్ CO2గా కన్వర్ట్ అవుతుంది, విచ్ఛిన్నం అవుతుంది కదా. సో ఈ రసాయన చర్యనే మనం విచ్ఛేద చర్య లేదా డికంపోజిషన్ రియాక్షన్ అని అంటాము. అండ్ 22 వచ్చేసి కింది వాటిలో దేనిని లోటస్ టెంపుల్ అని పిలుస్తారని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, బహై హౌస్ ఆఫ్ వర్షిప్. ఇది వచ్చేసి మనకి ఢిల్లీలో ఉంది. అండ్ ఇదేంటంటే ఢిల్లీలో ఉన్న బహై హౌస్ ఆఫ్ వర్షిప్ అనే దాన్ని అయితే మనం లోటస్ టెంపుల్గా అయితే పరిగణిస్తామండి. ఇది వచ్చేసి 1986లో వచ్చేసి మనకి ప్రజలకైతే అందుబాటులోకి వచ్చింది. అండ్ ఇది వచ్చేసి కమలం ఆకారంలో అయితే నిర్మించారండి దీన్ని. అందుకే దీన్ని లోటస్ టెంపుల్ అని చెప్పేసి పిలుస్తారు. అండ్ ఇది వచ్చేసి అన్ని మతాల వారైతే ఇక్కడికి వెళ్ళొచ్చు అండి. అందరికైతే అనుమతి అనేది ఉంటుంది ఈ టెంపుల్కి. అండ్ దీన్ని వచ్చేసి ఇరానియన్ కెనడన్ వాస్తుశిల్పి ఉన్నారు కదా, ఫరీబోజ్ సాహ్బా గారు. సో దీని రూపకల్పన అయితే ఆయన చేయడం జరిగింది, వాస్తుశిల్పి. సో ఇది వచ్చేసి మనకి ఢిల్లీలోని ప్రముఖ పర్యాటక ఆకర్షణాల్లో ఒకటండి. అండ్ నెక్స్ట్ 23rd వచ్చేసి సాగర సమర ప్రజాసభ ఎక్కడ జరిగిందని చెప్పేసి అడిగారు 23rd. సో దీని ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్లో 2011లో అయితే జరగడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి తెలంగాణ ఉద్యమం ఉంది కదండి, ఆ టైంలో నిర్వహించిన ఒక ప్రముఖ ప్రజాసభ అండి సాగర సమరం అనేది. అండ్ ఇది వచ్చేసి మనకి 2011లో హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అయితే నిర్వహించారు దీన్ని. అండ్ ఈ కార్యక్రమం ద్వారా అయితే తెలంగాణ ఉద్యమానికి అయితే విస్తృత ప్రజా మద్దతు అయితే లభించడం జరిగింది. 24th క్వశ్చన్ వచ్చేసి గోల్కొండ కోట ప్రపంచ ప్రసిద్ధి చెందడానికి ప్రధాన కారణం ఏంటని అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి, ఫతేపూర్ దర్వాజా వద్ద ఉన్న ధ్వని ప్రతిధ్వని అకోస్టిక్ ఎఫెక్ట్స్ వల్ల మనకైతే గోల్కొండ కోట అనేది ప్రసిద్ధి చెందడానికి ప్రధాన కారణం అని చెప్పేసి అంటారు. సో ఇదేంటంటే మనకి గోల్కొండ కోటలోని ఫతే దర్వాజా ఉంది కదా స్టార్టింగ్ ఎంట్రన్స్లో, అక్కడ చప్పట్లు కొడితే పైన వచ్చేసి కోటపై ఉన్న బాలాహిసార్ వరకు అయితే స్పష్టంగా వినిపిస్తుంది. మనకు చప్పట్లు కొట్టిన, పేరు పిలిచినా, ఏది పిలిచినా ఇక్కడ కింద ఫతే దర్వాజా దగ్గర పిలిస్తే పైకి వినిపిస్తుందండి. సో ఇదేంటంటే అప్పుడు ఆ టైంలో ఎవరైనా శత్రువులు వస్తున్నా, ఏదైనా మనకి అపాయం ఉందన్న ఆ టైంలో ఏం చేసేవాళ్ళంటే ఆ కింద నుంచి ఆరిస్తే పైకి వినపడుతుంది కదా, సో అప్రమత్తం అవుతారు కదా. సో ఆ ప్రాసెస్లో అయితే దీనిని నిర్మించడం అయితే జరిగింది. సో దీనివల్ల అయితే ప్రపంచవ్యాప్తంగా అయితే దీనికి గుర్తింపు రావడం జరిగింది. ఇట్లా కింద అప్పట్లో కొడితే పైకి వినిపించిన ఆకోస్టిక్ సిస్టమ్ వల్ల అయితే. అండ్ దీన్ని మనం చెప్పాం కదా, రాజులకు ఏదైనా ప్రమాదాలు ఉంటే సంగీతాన్ని చేరవేయడానికి అయితే అలా అయితే ఉపయోగించేవారు. ఇప్పుడు మాత్రం మనం వెళ్ళినప్పుడల్లా చెక్ చేస్తాం, కింద చప్పట్లు కొడితే పైన ఒకళ్ళ నుంచి వినిపిస్తుందా లేదా అని చెప్పేసి. అప్పట్లోనే చాలా టెక్నిక్స్ ఉపయోగించారు. సో 25th క్వశ్చన్ వచ్చేసి ప్రాచీన బౌద్ధ క్షేత్రమైన ఫణిగిరి తెలంగాణలోని ఏ జిల్లాలో ఉంది? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి సూర్యాపేట జిల్లాలో అయితే ఉందండి. సో ఇదేంటంటే ఒక ప్రాచీన బౌద్ధ క్షేత్రం అండి ఫణిగిరి వచ్చేసి. ఇదేంటంటే క్రీస్తుపూర్వం 1వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దం వరకు అయితే బౌద్ధ ధర్మానికి ముఖ్య కేంద్రంగా అభివృద్ధి చెందిందండి. అండ్ ఇక్కడ తవ్వకాల్లో వచ్చేసి మనకి ఏమేమి దొరికాయంటే మహాస్తూపము, చైత్యగృహం అండ్ విహారాలు అండ్ బుద్ధుని అవశేషాలు అయితే ప్లస్ శిల్పాలు మరియు శాసనాలు అయితే వెలుగులోకి రావడం జరిగిందండి తవ్వకాల్లో. అండ్ అసలు ఫణిగిరి అనే పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడ ఆ కొండ అనేది ఒక పాము పడగ ఆకారంలో ఉండడం వల్ల దానికి ఫణిగిరి అని చెప్పేసి పేరు రావడం అయితే జరిగిందండి. సో ఈ ఫణిగిరి ఎక్కడ ఉందంటే తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో ఉంది. ఇది ఒక ప్రాచీన బౌద్ధ క్షేత్రం. ఇది బౌద్ధ ధర్మానికి ముఖ్య కేంద్రంగా అభివృద్ధి ఏ శతాబ్దం నుంచి ఏ శతాబ్దం వరకు చెందిందంటే 1వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 3వ శతాబ్దం వరకు, క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 3వ శతాబ్దం వరకు అయితే బౌద్ధ ధర్మానికి ముఖ్య కేంద్రంగా అయితే అభివృద్ధి చెందడం జరిగింది. అండ్ నెక్స్ట్ 26th క్వశ్చన్ వచ్చేసి హైదరాబాద్లో మిలియన్ మార్చ్ ఎప్పుడు నిర్వహించబడింది అని చెప్పేసి అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి, 10th March 2011. సో మనకి మిలియన్ మార్చ్ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అత్యంత కీలకమైన కార్యక్రమాల్లో అయితే ఒకటంది. అండ్ ఇది వచ్చేసి మనకి 2011 March 10th హైదరాబాద్లోని ట్యాంక్ బండపై తెలంగాణ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అయితే నిర్వహించబడిందండి. అండ్ దీంట్లో వచ్చేసి లక్షలాది మంది ప్రజలు అయితే పాల్గొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తమ డిమాండ్స్ ఉన్నాయి కదండి వాటిని బలంగా వ్యక్తం చేశారు.
అండ్ ఈ కార్యక్రమం వచ్చేసి తెలంగాణ ఉద్యమ చరిత్రలోనే ఒక మైలురాయిగా అయితే నిలిచింది. సో మిలియన్ మార్చ్ వచ్చేసి మనకి 2011 మార్చ్ 10 అయితే హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై తెలంగాణ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీ TJAC ఆధ్వర్యంలో అయితే నిర్వహించడం జరిగింది. అండ్ నెక్స్ట్ 27th క్వశ్చన్. క్రీస్తు శకం 1323లో కాకతీయ వంశం చివరకు ఢిల్లీ సుల్తానేట్కు చెందిన ఏ పాలకుడి సేనల చేతిలో ఓడిపోయింది? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ డి, గియాసుద్దీన్ తుగ్లక్. సో మీరు ఇది క్వశ్చన్ క్లారిటీగా ఉండాలండి. ఏ పాలకుడి సేనల చేతిలో ఓడిపోయింది అన్నారు, ఏ పాలకుడి చేతిలో ఓడిపోయిందని అడగలేదు. సో ఏ పాలకుడి సేనల చేతిలో ఓడిపోయిందంటే గియాసుద్దీన్ తుగ్లక్. సో ఏ పాలకుడి చేతిలో ఓడిపోయిందంటే మనకి మహమ్మద్ బిన్ తుగ్లక్ లేదా ఉలుగ్ ఖాన్. ఆ తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ అయితే ప్రసిద్ధి చెందడం జరిగింది. సో ఇదేంటంటే కాకతీయుల చివరి రాజునాడు కదండి ప్రతాపరుద్రుడు. ఆయన అయితే క్రీస్తు శకం 1323లో ఢిల్లీ సుల్తాన్కి చెందిన గియాసుద్దీన్ తుగ్లక్ పాలనలోని సేనల చేతిలో అయితే ఓడిపోయాడండి. ఆ యుద్ధంలో వచ్చేసి ఈ సైన్యానికి ఏమంటారు ఉలుగ్ ఖాన్, ఆయన కొడుకైన ఉలుగ్ ఖాన్ తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్గా ప్రసిద్ధి చెందాడు. సో ఆయన వచ్చేసి నాయకత్వం వహించడం జరిగింది. సో వాళ్ళు ఈ యుద్ధంలో విజయం సాధించి గియాసుద్దీన్ తుగ్లక్ వాళ్ళు కాకతీయ సామ్రాజ్యం యొక్క ముగింపు అయితే ఈ యుద్ధంతో అయితే ముగిసిపోయిందండి. అండ్ ఆ తర్వాత వరంగల్ వచ్చేసి ఈ ఢిల్లీ సుల్తాన్ ఉంటారు కదా వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళింది. సో మనకి సేనల చేతిలో అని అడిగితే గియాసుద్దీన్ తుగ్లక్, ఏ పాలకుడి చేతిలో అని అడిగితే మనకి అంటే ఎవరి చేతిలో అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ లేదా ఉలుగ్ ఖాన్. అండ్ 28th క్వశ్చన్. క్రింది వాటిలో ఏ పండుగను పండుగలకే పండుగ అని పిలుస్తారు? ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ అని ఏ పండుగని పిలుస్తారు? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి, హార్న్బిల్ పండుగ. సో మనకి హార్న్బిల్ పండుగను వచ్చేసి పండుగలకే పండుగని పిలవడం జరుగుతుందండి. అండ్ ఇది ప్రతి సంవత్సరం వచ్చేసి డిసెంబర్ 1 నుంచి 10 వరకు అయితే నాగాలాండ్లో అయితే కిసామా హెరిటేజ్ విలేజ్లో నిర్వహించబడుతుందండి. సో 10 రోజులు అయితే దీన్ని జరుపుకుంటారు. నాగాలాండ్లోని కిసామా హెరిటేజ్ విలేజ్లో అయితే జరుపుకుంటారు. అండ్ దీన్ని వచ్చేసి నాగాలాండ్కి చెందిన 16 నాగా గిరిజన తెగల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు, వాళ్ళ జానపద నృత్యాలు, సంగీతం, హస్తకళలు మరియు స్థానిక వంటలను అయితే ఏమంటారు ప్రదర్శించడం అయితే జరుగుతుంది. పండుగలో డిసెంబర్ 1 నుంచి 10 వరకు జరిగే పండుగలో 16 నాగా గిరిజన తెగలు ఉన్నాయండి. ఆ నాగాలాండ్లో వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు, జానపద నృత్యాలు, సంగీతం, హస్తకళలు మరియు స్థానిక వంటకాలు అయితే ఈ ఫెస్టివల్లో అయితే ప్రదర్శించడం జరుగుతుంది. సో హార్న్బిల్ని వచ్చేసి మనకి ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ లేదా పండగలకి పండగ అని చెప్పేసి పిలుస్తాము. అండ్ నెక్స్ట్ 29th క్వశ్చన్ వచ్చేసి ఇటీవల అస్సాం రాష్ట్రానికి చెందిన మూగా పట్టు అభివృద్ధి మరియు ప్రోత్సాహం కోసం ఏ మిషన్ను ప్రారంభించారు? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి, మిషన్ సెనెహజోరీ మిషన్ అయితే ఈ పట్టు అభివృద్ధి మరియు ప్రోత్సాహం కోసం అయితే ప్రారంభించడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి ఈ మిషన్ ద్వారా అయితే మనం పట్టు ఉత్పత్తి, నేయడం, విలువ ఆధారిత ఉత్పత్తులు, బ్రాండింగ్ మరియు ప్రపంచ మార్కెటింగ్ అయితే ప్రోత్సహించడం అయితే లక్ష్యంగా పెట్టుకున్నారండి వాళ్ళు. అండ్ మూగా పట్టు వచ్చేసి మనకి బంగారు రంగులో ఉంటుందండి. సహజ బంగారు రంగులో ఉన్న ఏకైక పట్టు వచ్చేసి మనకి ఈ మూగా పట్టు అండి ప్రపంచంలోనే. అండ్ ఇది వచ్చేసి దీనికి మనకి జిఏ గుర్తింపు కూడా ఉందండి, జిఏ ట్యాగ్ కూడా ఉందండి. ఈ మూగా పట్టుకి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది ఉంది. సో దీన్ని ప్రపంచం మొత్తం తెలిసేలా చేయడం కోసం అయితే మిషన్ సెనెహజోరీ అని అస్సాం రాష్ట్రానికి చెందిన ప్రత్యేక మూగపట్టు పరిశ్రమ అభివృద్ధి కోసం అయితే ప్రారంభించడం జరిగిందండి. అండ్ 30 క్వశ్చన్ వచ్చేసి కింది వాటిలో ఏ విభాగంలో నోబెల్ బహుమతి ప్రదానం చేయబడదు? సో ఏ విభాగానికి నోబెల్ బహుమతి ఇవ్వదు అని చెప్పేసి అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి మ్యూజిక్, సంగీతానికి అయితే మనకి నోబెల్ బహుమతి అనేది ప్రదానం చేయరండి. అండ్ ఈ నోబెల్ బహుమతులు వచ్చేసి ప్రతి సంవత్సరం వచ్చేసి మనకి ఫిజిక్స్, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, కెమిస్ట్రీ, వైద్యం లేదా శరీర శాస్త్రం, మెడిసిన్ ఆర్ ఫిజియాలజీ, అండ్ సాహిత్యం, లిటరేచర్ మరియు పీస్, ఫైనల్గా పీస్, శాంతి మరియు ఆర్థిక శాస్త్రం ఉంది కదా, ఎకనామిక్ సైన్సెస్, ఈ విభాగాల్లో అయితే ప్రదానం చేస్తారండి ప్రతి సంవత్సరం. అండ్ సంగీతం కోసం అయితే ఇప్పటివరకు అయితే ప్రత్యేకంగా నోబెల్ బహుమతి అనేది లేదండి. అండ్ 31 క్వశ్చన్ వచ్చేసి భారత రాజ్యాంగ ప్రవేశిక ప్రియాంబుల్ను రాజ్యాంగంలో పొదిగిన ఆభరణమని పేర్కొంది ఎవరు? ఏ జ్యువెల్ సెట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలో పొదిగిన ఆభరణమని ఎవరు పేర్కొన్నారని చెప్పేసి అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఠాకూర్ దాస్ భార్గవ గారు.
ఈయన ఏంటంటే రాజ్యాంగ సభ సభ్యుడైన ఠాకూర్దాస్ భార్గవ గారు అయితే పాత రాజ్యాంగంలోని ప్రవేశిక ప్రియాంబుల్ని అయితే రాజ్యాంగంలో పొదిగిన ఆభరణం లేదా ఏ జ్యువెల్ సెట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్గా అయితే ఆయన అభివర్ణించడం జరిగిందండి. అండ్ ఆయన ప్రకారం ఏంటంటే ఈ ప్రవేశిక వచ్చేసి రాజ్యాంగం యొక్క లక్ష్యాలు, ఆదర్శాలు మరియు మూలతత్వాలను ప్రతిబింబిస్తుందని చెప్పేసి ఆయన ఈ విధంగా అయితే దాన్ని అభివర్ణించడం జరిగింది. అండ్ 32 క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో మొక్కల హార్మోన్, ప్లాంట్ హార్మోన్ ఏదని చెప్పేసి అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి సైటోకైనిన్. సో ఈ సైటోకైనిన్ అనేది మొక్కల్లో కణ విభజన, సెల్ డివిజన్, మొగ్గల పెరుగుదల మరియు ఆకుల వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడం వంటి సీన్సెన్స్ అలాంటి వాటిని ఆలస్యం చేయడానికి మరియు ప్రక్రియలు నియంత్రించే మొక్కల హార్మోన్ అనమాట. సో ఒక మొక్క ఉంటే ఆ మొక్కల్లో కణ విభజన, మొగ్గల పెరుగుదల మరియు ఆకుల వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడం వంటి ప్రక్రియలను అయితే నియంత్రించే ఒక మొక్కల హార్మోన్ అండి. ఇది మనుషుల్లో ఎలా ఉంటుందో సో అలా అనమాట. అండ్ ఇవి ఉన్నాయి కదా, ఇన్సులిన్, అడ్రినలిన్, థైరాక్సిన్, ఇవన్నీ అయితే జంతువులు లేదా మనుషుల ఉత్పత్తి హార్మోన్లు. మొక్కల ఉత్పత్తి హార్మోన్ అయితే సైటోకైనిన్ అండి. అండ్ దెన్ 33 వచ్చేసి 2025లో షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ రిజర్వేషన్ల చట్టం, షెడ్యూల్డ్ క్యాస్ట్ కేటగరైజేషన్ ఆఫ్ రిజర్వేషన్ యాక్ట్ 2025ను అమలు చేసిన తొలి రాష్ట్రం భారత రాష్ట్రం ఏదని చెప్పేసి అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి తెలంగాణ. తెలంగాణ అయితే మనకి 2025లో షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ రిజర్వేషన్ల చట్టం, కేటగరైజేషన్ ఆఫ్ రిజర్వేషన్స్ యాక్ట్ 2025 అయితే అమలు చేసి భారతదేశంలో ఫస్ట్ రాష్ట్రంగా అయితే నిలవడం జరిగింది. అండ్ ఈ చట్టం ద్వారా అయితే షెడ్యూల్ కులాలు ఉంటాయి కదండి, వాటిని ఉపవర్గాలుగా విభజించి రిజర్వేషన్ ప్రయోజనాలను మరింత సమానంగా అందించడం కోసం అయితే ఈ విధానాన్ని అయితే అమలు చేయడం జరిగింది. అండ్ ఈ చర్య వచ్చేసి సుప్రీంకోర్టు 2024లో ఇచ్చిన తీర్పు తర్వాత అయితే చేపట్టడం జరిగింది. అండ్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 34th ఏప్రిల్ 2025 నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలో ఎన్ని ప్రాంతాల్లో తన కార్యాలయాలను కలిగి ఉంది అని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ డి 33. సో ఇదేంటంటే ఏప్రిల్ 2025 నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి దేశవ్యాప్తంగా 33 ప్రాంతాల్లో అయితే తన కార్యాలయాలను అయితే కలిగి ఉందండి. అండ్ ఇవన్నీ ఉన్నాయంటే ఆ కార్యాలయాలు 33 ప్రాంతాలు అయితే తన కార్యాలయాలను అయితే కలిగి ఉందండి ఆర్బీఐ. అండ్ వీటిలో వచ్చేసి ప్రాంతీయ కార్యాలయాలు ఉంటాయి, రీజనల్ ఆఫీసెస్ మరియు ఇతర కార్యాలయాలు అయితే ఉన్నాయండి. సో ఈ 33 ప్రాంతాల్లో కార్యాలయాలు ఉన్నాయి. సో ఇవి వచ్చేసి ప్రాంతీయ కార్యాలయాలు మరియు ఇతర కార్యాలయాలు అయితే ఉండడం జరిగిందండి. అండ్ ఇది మనకు ఆర్బీఐ వచ్చేసి దేనికంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడం కోసం, బ్యాంకింగ్ పర్యవేక్షణ కోసం మరియు కరెన్సీ నిర్వహణ మరియు ద్రవ్య విధాన అమలు కోసం అయితే ఈ ఆర్బీఐ కార్యాలయాలు అయితే పనిచేయడం జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ మనకి 35th వచ్చేసి భారత రాజ్యాంగంలోని అధికరణం 4 సబ్ క్లాస్ 2 ప్రకారం అధికరణాలు 2 మరియు 3 కింద చట్టాలను పార్లమెంట్ ఆమోదించడానికి ఎలాంటి మెజారిటీ అవసరం అని చెప్పేసి అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ డి సాధారణ మెజారిటీ. సో ఈ అధికరణం 2 అంటే ఏంటి, మనకి ఆర్టికల్ 2 దేని గురించి చెప్తుంది, కొత్త రాష్ట్రాలని భారతదేశంలో యాడ్ చేయడం గురించి తెలుపుతుంది. అండ్ ఇంకా ఆర్టికల్ 3 ఏం చెప్తుంది, కొత్త రాష్ట్రాల ఏర్పాటు గురించి, వాటి సరిహద్దుల గురించి, వాటి పేర్ల మార్పు వంటి వాటి గురించి అయితే ఆర్టికల్ 3 తెలుపుతుందండి. సో మనకి ఆర్టికల్స్ 4 సబ్ క్లాస్ 2 ప్రకారం ఏంటంటే ఆర్టికల్స్ చేసే చట్టాలు అనేవి రాజ్యాంగ సవరణ, ఈ 4 సబ్ క్లాస్ 2 కింద చేసే చట్టాలు ఉంటాయి కదండి, అవి రాజ్యాంగ సవరణలుగా అయితే పరిగణించబడవండి. సో కాబట్టి మనకి ఏంటంటే ఈ 4 సబ్ క్లాస్ 2 కింద అయితే మనం దాన్ని పార్లమెంట్లో సాధారణ మెజార్టీగా అయితే ఆమోదించవచ్చండి. దానికి సింపుల్ మెజార్టీ చాలు, దానికి స్పెషల్ మెజార్టీ అయితే అవసరం లేదు. ఎందుకంటే మనం సవరణ చెయ్యము, జస్ట్ మనం మెజారిటీ నిరూపించుకొని అయితే మనం ప్రొసీజర్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి మనకి దీనికి సాధారణ మెజారిటీ అయితే సరిపోతుంది, సింపుల్ మెజారిటీ సరిపోతుంది. అండ్ 36 వచ్చేసి కీటకాలు నీటి ఉపరితలంపై మునిగిపోకుండా నడవడానికి నీటి ఏ లక్ష్యం. ఆప్షన్ సి సర్ఫేస్ టెన్షన్ లేదా ఉపరితల ఉద్రిక్తత. సో సర్ఫేస్ టెన్షన్ అంటే ఉపరితల ఉద్రిక్తత అనేది నీటి అణువుల మధ్య ఉండే ఆకర్షణ బలం వల్ల ఏర్పడే లక్షణం. సో నీటి అణువుల మధ్య ఉండే కోయిసివ్ ఫోర్స్ ఉంటుంది కదా, దానివల్ల ఏర్పడే లక్షణాన్ని మనం సర్ఫేస్ టెన్షన్ లేదా ఉపరితల ఉద్రిక్తత అంటారు. సో దీని కారణంగా అయితే మనకి నీటి ఉపరితలం ఒక సన్నని సాగిన పొరలా ప్రవర్తిస్తుంది, అంటే స్ట్రెచ్డ్ ఫిల్మ్లా అయితే ప్రవర్తించడం అయితే జరుగుతుందండి ఈ సర్ఫేస్ టెన్షన్ వల్ల. అందువల్ల నీటి మీద నడిచే కీటకాలు ఉంటాయి కదా, వాటర్ స్పైడర్స్, అవి మునిగిపోకుండా నీటి ఉపరితలంపై అయితే సులభంగా కదలడం అయితే జరుగుతుందండి.
సర్ఫేస్ టెన్షన్ వల్ల అయితే కీటకాలు నీటి మీద మునిగిపోకుండా అయితే నడవడానికి అయితే ఈ సర్ఫేస్ టెన్షన్ అయితే మనకి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 37 మే 2022లో డైరెక్ట్ సీడింగ్ ఆఫ్ రైస్ డిఎస్ఆర్ పద్ధతిని అనుసరించే రైతులకు ఎకరానికి రూపాయలు 1500 ప్రోత్సాహకాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది అని చెప్పేసి అడిగారు. సో మే 2022లో డైరెక్ట్ సీడింగ్ ఆఫ్ రైస్ పద్ధతిని అనుసరించే రైతులకు ఎకరానికి 1500 ప్రోత్సాహకాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది అని అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి పంజాబ్. సో ఇది మే 2022లో అయితే పంజాబ్ ప్రభుత్వం అయితే భూగర్భ జలాలను సంరక్షించడం మరియు వరి సాగులో నీటి వినియోగాన్ని తగ్గించడం కోసం డైరెక్ట్ సీడింగ్ ఆఫ్ రైస్ పద్ధతిని అయితే ప్రోత్సహించడం జరిగిందండి ఆ టైంలో. సో ఈ పద్ధతిని యూజ్ చేసే రైతులు ఉంటారు కదండి, ఆ రైతులకి ఎకరానికి 1500 చొప్పున అయితే ఆర్థిక ప్రోత్సాహకాన్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది పంజాబ్ రాష్ట్రం. అండ్ డిఎస్ఆర్ పద్ధతిలో కాకుండా వరి మొక్కలను నర్సరీ నుంచి నాటుకోకుండా విత్తనాలు నేరుగా పొలాల్లో అయితే విత్తుతారండి. సో పొలాలను డైరెక్ట్గా విత్తనాలను విత్తి నర్సరీ నుంచి నాటుకోకుండా ఈ డిఎస్ఆర్ ఏమవుతుందంటే నీటి వినియోగం తగ్గుతుంది, ప్లస్ శ్రమ వ్యయం మరియు సాగు ఖర్చు కూడా తగ్గుతుందండి. సో అందుకే ఆ టైంలో ఈ పద్ధతిని అనుసరించిన రైతులకైతే ఎకరానికి 1500 ఆర్థిక సహాయం అయితే పంజాబ్ రాష్ట్రం అయితే చేయడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ 38th క్వశ్చన్ వచ్చేసి ఇటీవల మనేసర్లోని నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ NBRC పరిశోధకులు కోవిడ్-19 చికిత్సా సామర్థ్యం థెరాప్టిక్ పొటెన్షియల్ ఉన్న ఆయుర్వేద మూలికగా దేన్ని గుర్తించారని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి ములేతి. దీన్ని ఇంకేమంటాం మనం ఎస్టిమధు, ఇంగ్లీష్లో ఏమంటామంటే లికోరైస్. ములేతి లేదా ఎస్టిమధు ఇన్ ఇంగ్లీష్ లికోరైస్ అంటారు. సో ఇదైతే మనకి కోవిడ్-19 ఉంది కదా, దాని చికిత్సలో వచ్చేసి మనకి చికిత్సకు సామర్థ్యం ఉన్న ఆయుర్వేదిక మూలికగా అయితే దీన్ని గుర్తించడం జరిగింది. సో నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ వాళ్ళు ఉంటారు కదా, NBRC వాళ్ళు, మునేసర్కి సంబంధించిన పరిశోధకులైతే ఈ ములేటి ఎస్టిమధులో ఉండే గ్లైసిరిజిన్ అనే క్రియాశీల పదార్థం కోవిడ్-19 వైరస్ ప్రతిరూపణను తగ్గించే మరియు వాపుని నియంత్రించే సామర్థ్యాన్ని కలిగి ఉందని చెప్పేసి గుర్తించడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి భవిష్యత్తులో మనకి కోవిడ్-19 ఉంది కదా, సో దాని చికిత్సకైతే ఔషధ అభివృద్ధిలో మరియు ఉపయోగపడే అవకాశం ఉన్న ఆయుర్వేద మూలికగా అయితే వాళ్ళు భావించడం అయితే జరిగిందండి. ఎవరంటే నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు ఎక్కడ మునేసరికి సంబంధించిన పరిశోధకులు. సో దేంట్లో ఉన్నాయని కనుక్కున్నారు, ములేటి లేదా ఎస్టిమధు, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం లికోరైస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి 39 జీవించే హక్కు అనే ప్రాథమిక హక్కు భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ద్వారా హామీ ఇవ్వబడింది? సో రైట్ టు లైఫ్ ఉంది కదా, అది ఏ ప్రాథమిక హక్కు భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ద్వారా మనకి హామీ ఇవ్వబడింది అని చెప్పేసి అడిగారండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి ఆర్టికల్ 21, అధికరణ 21. సో ఈ ఆర్టికల్ 21 ప్రకారం ఏంటంటే చట్టం ద్వారా నిర్దేశించిన విధానాన్ని అనుసరించి తప్ప ఏ వ్యక్తినైనా అతని జీవితం లేదా వ్యక్తిగత స్వేచ్ఛ నుండి వంచరాదు. సో ఆయనకి నచ్చినట్టు జీవించే హక్కు అనేది దొరుకుతుందండి. ఈ ఆర్టికల్ 21 ద్వారా ఆయన్ని ఇబ్బంది పెట్టకూడదు అనమాట. నిర్దేశించిన విధానాన్ని అనుసరించి తప్ప ఏ విధంగా కూడా ఆయన జీవితం లేదా వ్యక్తిగత స్వేచ్ఛను అయితే మనం ఇబ్బంది పెట్టకూడదు అనమాట ఈ ఆర్టికల్ 21 ప్రకారం. అండ్ ఈ ఆర్టికల్ 21 వచ్చేసి ఒక వ్యక్తికి తన జీవితాన్ని స్వేచ్ఛగా జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ రైట్ టు లైఫ్ అనేది ప్లస్ పర్సనల్ లిబర్టీ అనేది దానికైతే హామీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ అధికరణ. అండ్ ఈ సుప్రీంకోర్టు వివరణల ద్వారా ఏంటంటే ఈ హక్కు పరిధినది ఏంటంటే గౌరవప్రదమైన జీవితం, పరిశుభ్రమైన పర్యావరణం, విద్య, ఆరోగ్యం, గోప్యత, రైట్ టు ప్రైవసీ వంటి అనేక హక్కుల్ని కూడా కలిగి ఉందండి ఈ రైట్ టు లైఫ్ అనేది యాజ్ పర్ సుప్రీంకోర్టు ఎక్స్ప్లెనేషన్స్ ప్రకారం. అండ్ నెక్స్ట్ 40th క్వశ్చన్ ఏంటంటే ఎరుపు లిట్మస్ కాగితం క్షారద్రావణంతో అంటే ఎరుపు లిట్మస్ కాగితం అనేది ఆల్కలైన్ సొల్యూషన్ లేదా బేస్ సొల్యూషన్తో సంపర్కంలోకి వచ్చినప్పుడు ఏ రంగులోకి మారుతుంది అని చెప్పేసి అడిగారండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి
నీలి రంగులోకి అయితే మారుతుందండి. అండ్ వచ్చేసి ఈ ఎరుపు లిట్మస్ కాగితం అనేది క్షారద్రావణంతో, అంటే క్షారద్రావణం అంటే ఆల్కలైన్ సొల్యూషన్ ఆర్ బేస్ సొల్యూషన్తో సంపర్కంలో వచ్చినప్పుడు బ్లూ కలర్లోకి మారుతుందండి. కానీ ఇది వచ్చేసి మనకి యాసిడ్తో సంపర్కం జరిగినప్పుడు, ఆమ్లంతో సంపర్కం జరిగినప్పుడు అయితే ఇది యాసిటీస్గా అలానే ఉంటుంది, ఎరుపు లిట్మస్ కాగితంగానే ఉంటుంది. సో అండ్ మనకి ఈ బ్లూ లిట్మస్ నీలం కలర్ లిట్మస్ కాగితం వచ్చేసి మనకి ఈ యాసిడిక్ సొల్యూషన్తో సంపర్కం జరిగినప్పుడైతే ఎరుపు రంగులోకి అయితే మారుతుందండి. సో యాసిడ్ వచ్చేసి బ్లూ లిట్మస్ కాగితాన్ని రెడ్ కలర్లో మారుస్తుంది, బేస్ వచ్చేసి రెడ్ లిట్మస్ కాగితాన్ని వచ్చేసి బ్లూగా మారుతుంది. సో వైస్ వర్సా వచ్చేసి వాటి మీద ప్రభావం అనేది చూపించవండి. అండ్ 41 క్వశ్చన్ వచ్చేసి భారతదేశానికి తూర్పు సరిహద్దులో మయన్మార్ వెంట విస్తరించిన పర్వతాలను డాష్ కొండలని పిలుస్తారని చెప్పేసి అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి పూర్వాంచల్ కొండలు. సో పూర్వాంచల్ హిల్స్ అయితే భారతదేశానికి తూర్పు సరిహద్దులో మయన్మార్ వెంట విస్తరించిన పర్వతాలండి. అండ్ ఇవి వచ్చేసి మనకి హిమాలయాల తూర్పు విస్తరణగా అయితే పరిగణించబడతాయండి. అండ్ ఈ పర్వతాల శ్రేణిలో వచ్చేసి మనకి ఏమేమి ఉంటాయి, పట్కై బూమ్ హిల్స్ ఉంటాయి, ప్లస్ నాగా హిల్స్ ఉంటాయి, అండ్ మణిపూర్ హిల్స్, మిజోరం హిల్స్ లేదా లూషా హిల్స్ అయితే ఉంటాయండి ఈ పూర్వాంచల్ పర్వతాల శ్రేణిలో వచ్చేసి. అండ్ మనకు ఆప్షన్లో ఒక్కొక్కసారి పట్కాయ్ హిల్స్ కానీ నాగా హిల్స్ కానీ మణిపూర్ హిల్స్ కానీ మిజో ఆర్ లూషా హిల్స్ అని ఇచ్చిన ఆప్షన్స్లో అది పెట్టవచ్చు, లేదా పూర్వాంచల్ అని డైరెక్ట్గా వేస్తే పూర్వాంచల్ పెట్టేసేయచ్చు. ఇవి ప్రధానంగా ఎక్కడెక్కడ ఉన్నాయంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం రాష్ట్రాల గుండా అయితే విస్తరించి అయితే ఉన్నాయండి ఈ పూర్వాంచల్ కొండలు. అండ్ 42 క్వశ్చన్ వచ్చేసి అంతర్జాతీయ మామిడి ఉత్సవం ఇంటర్నేషనల్ మ్యాంగో ఫెస్టివల్ని ప్రతి ఇయర్ వచ్చేసి ఎక్కడ నిర్వహిస్తారు అని చెప్పేసి అడిగారండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో అయితే నిర్వహించడం జరుగుతుంది. అండ్ మనకి ప్రతి సంవత్సరం వచ్చేసి ఈ అంతర్జాతీయ మామిడి ఉత్సవం ఉంది కదండి, ఇంటర్నేషనల్ మ్యాంగో ఫెస్టివల్ని అయితే న్యూఢిల్లీలో అయితే నిర్వహించడం అనేది జరుగుతుందండి. అండ్ ఈ ఉత్సవాన్ని అయితే ఢిల్లీ టూరిజం అండ్ ట్రాన్స్పోర్టేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ DTTDC వ్యవసాయ మరియు ప్రాసెస్డ్ ఆహారాల ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ APDA సహకారంతో అయితే నిర్వహిస్తుంది. సో దీన్ని అయితే DTTDC ప్లస్ APEDA కలిసి అయితే దీన్ని నిర్వహించడం అయితే జరుగుతుంది. ఢిల్లీ టూరిజం అండ్ ట్రాన్స్పోర్టేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు అగ్రికల్చర్ ప్రాసెస్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్ వాళ్ళైతే వ్యవసాయ మరియు ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ APEDA. సో DTTDC APEDA సహకారంతో అయితే నిర్వహించడం అయితే జరుగుతుందండి. సో ఈ ఉత్సవంలో వచ్చేసి భారతదేశంలో ఉన్న అన్ని రకాల మామిడికాయలలో ఉన్న అన్ని రకాల మామిడికి సంబంధించినవి, మామిడి పోటీలు, మామిడి రకాలు ప్లస్ ఆహార ప్రదర్శనలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు అయితే దీంట్లో అయితే నిర్వహించడం అయితే జరుగుతుందండి. అండ్ 43వ క్వశ్చన్ 43rd క్వశ్చన్ వచ్చేసి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ HSRA ఏ సంవత్సరంలో స్థాపించారని చెప్పేసి అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ A 1928. సో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ అనేది 1928లో అయితే స్థాపించడం అయితే జరిగిందండి. అండ్ ఇది వచ్చేసి మనకి 1928 సెప్టెంబర్ 8 to 9 తేదీల్లో అయితే ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లలో జరిగిన సమావేశంలో అయితే స్థాపించారండి. అండ్ ఇది ముందుగా వచ్చేసి హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్గా అయితే ఉండేదండి. ఆ తర్వాత దీన్ని దీనికి ముందు వచ్చేసి హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ HRA ఉండేదండి. సో దాన్ని చేంజ్ చేసి మనకి పునర్వ్యవస్థీకరించి అయితే ఈ HSRA హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి. దీన్ని వచ్చేసి స్థాపించడంలో వచ్చేసి మనకి భగత్ సింగ్ గారు, చంద్రశేఖర్ ఆజాద్ గారు, సుఖ్దేవ్ గారు, భగవతి చరణ్ వోహ్రా తదితర విప్లవకారులు వచ్చేసి దీన్ని స్థాపించే టైంలో అయితే కీలక పాత్ర పోషించడం అయితే జరిగిందండి. అండ్ దీని ఉద్దేశం ఏంటంటే భారతదేశాన్ని మనం సామ్యవాద గణతంత్రంగా అయితే స్థాపించడమే వచ్చేసి ఈ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ యొక్క లక్ష్యం అండి. దీన్ని 1928లో సెప్టెంబర్ 8-9 తేదీలలో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లాలో జరిగిన సమావేశంలో అయితే స్థాపించడం జరిగింది. దీంట్లో కీలక పాత్ర వహించింది ఎవరంటే భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుఖ్దేవ్, భగవత్ చరణ్ వోహ్రా. అండ్ 44th క్వశ్చన్ వచ్చేసి 1527లో జరిగిన కాన్వా యుద్ధం బాటిల్ ఆఫ్ కాన్వా గ్రామం సమీపంలో ప్రస్తుతం ఏ జిల్లాలో జరిగింది అని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ D భరత్పూర్.
సో ఈ కాన్వాయ్ యుద్ధం వచ్చేసి 1527 మార్చి 16న మొఘల్ చక్రవర్తి బాబర్ మరియు మేవా రాజైన రాణా సంగా మధ్య అయితే జరిగిందండి. అండ్ ఈ యుద్ధంలో వచ్చేసి రాజస్థాన్లోని ప్రస్తుత భరత్పూర్ జిల్లాలో ఉన్న కాన్వా గ్రామం సమీపంలో అయితే జరిగిందండి. అండ్ ఈ యుద్ధంలో వచ్చేసి బాబర్ విజయం సాధించి ఈ ఉత్తర భారతం ఉంది కదా, దాంట్లో మొఘల్ సామ్రాజ్యానికి అయితే బలమైన పునాది వేయడం అయితే జరిగిందండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 45th క్వశ్చన్ వచ్చేసి ఔద్ కిసాన్ సభ 1920 అక్టోబర్లో ఎవరు స్థాపించారని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ గారైతే ఔద్ కిసాన్ సభనైతే 1920 అక్టోబర్లో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు మరియు రైతు ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి అయితే స్థాపించడం అయితే జరిగిందండి. అండ్ ఈ ఉద్యమంలో వచ్చేసి మనకి బాబా రామచంద్ర కూడా ముఖ్య పాత్ర పోషించడం అయితే జరిగిందండి. అండ్ ఈ సంస్థ అవధ్ అంటే ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో ఒక భాగం అండి. సో ఆ ప్రాంతంలో రైతుల్ని సంఘటితం చేసి జమీందారుల దోపిడీకి వ్యతిరేకంగా అయితే పోరాడడం జరిగింది. అందుకే దీనికి ఔద్ కిసాన్ సభ అని అయితే పేరు వచ్చిందండి. ఇవి వచ్చేసి 45 క్వశ్చన్స్. సో ఇది వచ్చేసి ఫస్ట్ మాక్ టెస్ట్ అండి. సో అందరూ ఆన్సర్స్ చెక్ చేసుకున్నారు కదా. సో ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ సరిపోతుందా, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయమంటారా, అది కూడా మనకి కామెంట్లో చెప్పండి. సో క్వశ్చన్స్ ఉన్నాయి కదండి. సో వీటి లెవెల్ అనేది సరిపోయిందా, లేకపోతే ఇంకా స్టాండర్డ్ పెంచాలనేది కూడా కామెంట్ చేయండి. సో మీకు ఈ వీడియో అయితే ఎంతో కొంత యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.